హాయ్ అండి, శ్రీస్ కిచెన్కి స్వాగతం. నేను మీ ఉషని. ఈరోజు నేను తొందరగా ఈజీగా అయిపోయే కొబ్బరన్నం చేస్తున్నాను. ఇది అమ్మవారికి ప్రసాదంగా మనం హ్యాపీగా చేసుకోవచ్చు. తొందరగా అయిపోతుంది కాబట్టి టేస్ట్గా కూడా ఉంటుంది. ఈ కొబ్బరన్నం ఎలా చేయాలో ఆ ప్రాసెస్ ఏంటో మీరు ఈ వీడియోలో చూసేయండి. ముందుగా కొబ్బరన్నానికి మనం ఒక చిప్ప పాలు తీసి పెట్టుకోవాలి. ఒక కొబ్బరి చిప్ప తురిమి పెట్టుకోవాలి. మనం ముందుగా కొబ్బరన్నానికి మనం ఒక గ్లాస్ బియ్యం పెట్టుకోవాలి. శుభ్రంగా 2 సార్లు కడుక్కోవాలి. నేను ఇక్కడ బాస్మతి రైస్ తీసుకున్నాను. ఇప్పుడు ఇందులో మనం ఒక గ్లాస్ నీళ్ళు, ఒక గ్లాస్ పాలు, కొబ్బరి పాలు పోసేయాలి. ఇందులో 1 స్పూన్ ఆయిల్ వేయండి. ఇప్పుడు మనం 3 విజిల్స్ వచ్చే వరకు స్టవ్ మీద స్టవ్ వెలిగించి మనం కడాయి పెట్టుకోండి. కొంచెం ఆయిల్ వేసుకోండి. మినప్పప్పు, ఎండుమిరపకాయలు 2, కొంచెం పల్లీలు. స్టవ్ సిమ్లో పెట్టుకోండి. 4 పచ్చిమిర్చి చీలికలు వేసుకోండి. కొంచెం మిరియాలు దంచి వేసుకోండి. ఇప్పుడు కొంచెం జీడిపప్పు, కొంచెం కరివేపాకు, కొంచెం ఇంగు వేసుకోండి. ఇప్పుడు ఇందులో కొబ్బరి వేసేసి ఒక 2 నిమిషాలు వేయించుకోవాలి. ఇందులోనే కొంచెం సాల్ట్ వేసి కలిపేసేయండి. తాలింపులో జీలకర్ర వేయాలండి. ఇది పూర్తిగా వేగిపోయింది. ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఇది కొంచెం చల్లారిన తర్వాత అప్పుడు రైస్ ఇందులో కలిపేసుకుందాం. ఇప్పుడు ఇందులో మనం ఈ రైస్ వేసి కలిపేసేద్దాం. ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకుని కలిపేసుకుందాం. అంతేనండి, ఎంతో క్విక్గా చేసే కొబ్బరన్నం రెడీ అయిపోయింది. ఇది అమ్మవారికి నైవేద్యంగా మనం పెట్టేసేయటమే లేట్. ఇంకా హ్యాపీగా చేసేసుకోండి. ఈ శ్రావణ మాసంలో అమ్మవారికి ప్రసాదంగా ఇది. మీరు కూడా ఇది ఇంట్లో చేసుకుని ఎలా వచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ, రిలేటివ్స్ అందరికీ. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ అండి.